నిజంగా ఈ భారతదేశంలో దొంగలు వస్తున్నారు జాగ్రత్త, దొంగలు పడ్డారు జాగ్రత్త అని అప్పుడు రాసేది. దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఇలా పేపర్లో ఏమొచ్చిందంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద పహారా కాయండి అని చెప్పి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఒక ఆదేశాలు అంటే కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఎందుకంటే డేంజరస్ నరేంద్ర మోడీ అండ్ టీమ్ ఉంది ఇక్కడ. ఏ రాత్రి ఎప్పుడైనా మాయం చేయగలరు, వాళ్ళు గెలవలేరు, ఏం పని చేయరు, ప్రజలతోని సత్సంబంధాలు లేవు, ప్రజలకు వాళ్ళు ఏం చేయరు, చేయనప్పుడు వాళ్ళు గెలవరు. ఒకటి వాళ్ళకున్న రూట్ ఒకటి దొంగ రూటు. ఇప్పుడు అంటే ఇది పేపర్లో మార్నింగ్ వస్తే నిన్న జరిగింది, ఆమె నిన్న చెప్పింది. ఇవాళ మొత్తం నైటు ఆల్రెడీ ఈవీఎంల కాడ దొంగలు దొరికిపోయారు. అంటే ఎంత డేంజరస్గా ఉంది ఈ దేశం అనేది అర్థమవుతలేదు. ఏం చేయాలో అర్థం కాదు. నేనేమంటే అధికారం పోలీసు మొత్తం అప్పగిచ్చి ఏమో అనుకున్నాం, కానీ ఒట్టి వీళ్ళ చేతుల్లో ఈ దేశం పెడితే ఈ దేశం ఉంటుందా, ఏం చేస్తారన్న భయం. ఇలా మమతా బెనర్జీ కూడా రైట్ వేలో కొట్లాడితే నరేంద్ర మోడీ వాషౌట్ అయిపోతాడు. అండ్ రాంగ్ వే అనేది ఒక ప్రమాదకరం ఉంది. ఆమె పాపము పోరాటం చేయలేక, ప్రజలను కన్విన్స్ చేయలేక బిత్తరపోతున్నటువంటి దీది. ఎంత వీళ్ళకేం లేదు, వీళ్ళ టార్గెట్ ఒకటే, అన్నీ రెడీగా పెట్టుకుంటారు. ఇక టైం ఇక మధ్యరాత్రి అన్నట్టు. అందులో వీడియోలు సీసీ ఫుటేజ్ మొత్తము అన్ని ఛానళ్ళు అవే వస్తాయి ఈవీఎం సెంటర్లలో. ఇప్పుడు నువ్వు ఈసీ ప్రజల వైపు ఉంటే ఇమీడియట్గా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపటేస్తే మళ్ళీ ఎన్నికలు పెడుతుంది. కానీ ఈసీ దొంగ ఈసీ ఈడ. సుప్రీంకోర్టు అట్లట్టే ఉన్నది. ఎందుకంటే అలాగే మొత్తం మలిచి ఈ దేశం మాత్రం ఘోరమైన పరిస్థితిలో ఉంది. మరి ఇక భగవంతుడే కాపాడే తప్ప ఈ దొంగల చేతుల నుంచి ఎవడు కాపాడుతాడు అనేది పరిశానే ఉంది. మొత్తం మీద డేంజరస్ రూలింగ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంట్రీ by the Narendra Modi. The Mamata Banerjee is trying and fighting, but even though she is saying we are unsafe in the country because Narendra Modi is a dangerous man అంటా ఉందని. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది పెద్ద ప్రమాదకరమైన విషయమే. మరి ప్రజలే తేల్చుకోవాలి. ఎందుకంటే ఈవీఎం రూమ్లలోకి ఎట్లా పోతారు, మార్చేస్తారు, ఏముంది. ఇది పరిస్థితి. స్ట్రాంగ్ రూమ్లోనే అట్లుంటే ఎవడేం చేస్తాడో చూస్తూనే ఉండండి. ఈ పరిస్థితి మీరే కామెంట్ చేయాలి. పరిస్థితి నరేంద్ర మోడీని మొత్తం తట్టబుట్ట సారితే తప్ప ఈ దేశం బాగుపడదు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి.